ఇప్పటి వరకు మన ఛానల్లో క్వాంటమ్ మెకానిక్స్ మీద చాలా వీడియోస్ చేశాను అండ్ వాటి గురించి ఇన్ డెప్త్ గా కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ అనేది ఒక రకంగా క్వాంటమ్ మెకానిక్స్ లోకే వస్తుంది, కానీ పూర్తిగా క్వాంటమ్ మెకానిక్స్ లాగా సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన థియరీ కాదు. ఇది కేవలం ఇద్దరు సైంటిస్టులకు వచ్చిన ఆలోచన మాత్రమే. అండ్ ఇలాంటి ఆలోచన ఒక మనిషికి రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అండ్ ఈ థియరీని ప్రూవ్ చేయడానికి మనిషికి కొన్ని వేల సంవత్సరాలు పట్టొచ్చు, లేకపోతే దీన్ని ఎప్పటికీ ప్రూవ్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే కొన్ని సృష్టి రహస్యాలను థియరీల రూపంలో మాట్లాడుకోవడం తప్ప వాటిని ప్రాక్టికల్ గా నిరూపణ చేసే సామర్థ్యం మనిషికి ఉండదు. కేవలం వాటిని సిద్ధాంత రూపంలోనే రాసుకొని సంతోషించాలి. అయితే ఈ సిద్ధాంతం విషయానికి వస్తే 100 సంవత్సరాల క్రితం వెస్ట్రన్ సమాజంతో పాటు ఇండియన్ సైంటిస్టులు అందరూ కలిసి ఒకే టైంలో యూనివర్స్ గురించి శోధిస్తూ ఇంచుమించు ఒకే టైంలో వాటిని డిస్కవర్ చేశారు. అందులో ఐన్స్టీన్ జనరల్ అండ్ స్పెషల్ రిలేటివిటీని, చంద్రశేఖర్ గారు సూర్యుడి యొక్క మరణం గురించి, అలాగే బోస్ గారు గాడ్ పార్టికల్ గురించి, ఇలా చాలా మంది యూనివర్స్ యొక్క పునాదిని తవ్వి తీయడం ప్రారంభించారు. అంతా బాగానే ఉంది అండ్ అందరూ వాళ్ళు అనుకున్నట్టుగానే విశ్వ రహస్యాన్ని తెలుసుకుంటున్నామని సంతోషిస్తూ వస్తున్నారు. కానీ వీళ్ళందరినీ కాదని నీల్స్ బోర్, వార్నర్ హైసెన్బర్గ్, ఎర్విన్ ష్రోడింగర్ లాంటి శాస్త్రవేత్తలు మీరు కనుక్కున్న యూనివర్స్ పునాదులు తప్పు అని, యూనివర్స్ అంతకన్నా లోతుగా అంతుచిక్కని ప్రవర్తనతో ఉంటుంది అని నిరూపించారు. దాంతో ఐన్స్టీన్ లాంటి వాళ్ళకి ఒక్కసారిగా షాక్ తగిలినట్టయింది. అంటే ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తలకు ముందు సమాజంలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవి. అంటే మన ప్రపంచంతో పాటు మనకు తెలియని వేరే ప్రపంచాలు ఉన్నాయి అని, మాయలు మంత్రాలు పనిచేస్తాయి అని, ఏదో మనకు తెలియని ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అని బలంగా నమ్మేవారు. కానీ ప్రపంచంలో మిస్టరీ అనేది ఏదీ లేదు అని, ప్రతి చర్య వెనుక ఒక కారణం ఉంటుంది అని, మాయాలోకాలు అన్ని కల్పనలు అని కొట్టిపారేసేలా ఐన్స్టీన్ లాంటి వాళ్ళు నిరూపిస్తూ వచ్చారు. కానీ నీల్స్ బోర్, హైసెన్బర్గ్ లాంటి వాళ్ళు క్వాంటమ్ మెకానిక్స్ తో ఒక్కసారిగా మనల్ని నడిపిస్తున్న యూనివర్స్ వెనుక ఏదో తెలియని శక్తి ఉంది అని, దాన్ని సైన్స్ తో కనుక్కోలేము అని ఘంటాపదంగా నిరూపించారు. ఐన్స్టీన్ సైతం ఓడిపోయేలా ఛాలెంజ్ ని విసిరి గెలిచారు కూడా. అలాంటి క్వాంటమ్ మెకానిక్స్ అనేది ప్యారలల్ యూనివర్స్ ఉంది అని, మనిషికి మరణం లేదు అని, పునర్జన్మ ఉంటుంది అని, కాకపోతే మనం అనుకునేలా సినిమాటిక్ గా ఆత్మ మరొక బాడీలోకి వెళ్లడం లాగా కాకుండా సైంటిఫిక్ గా హ్యూమన్ కాన్షియస్నెస్ గురించి, దాని ట్రాన్స్ఫర్మేషన్ గురించి నిజమయ్యే ఛాన్స్ ఉంది అని క్వాంటమ్ మెకానిక్స్ నిరూపించింది. సో ఇవన్నీ ఒకెత్తైతే అదే టైంలో జాన్ వీలర్ అనే శాస్త్రవేత్తకి అణువులు, పరమాణువుల గురించి అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే యూనివర్స్ లో ప్రతి పదార్థం ఆటమ్స్ తో తయారయ్యి ఉంటుంది అని మనందరికీ తెలుసు. అయితే ఆటమ్స్ లో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎలక్ట్రాన్స్ లేకపోతే ఆటమ్ అనేది ఉండదు, ఆటమ్స్ లేకపోతే యూనివర్సే ఉండదు. అలాంటి ఎలక్ట్రాన్స్ కి ఒక కామన్ ప్రాపర్టీని జాన్ వీలర్ గమనించాడు. అదేంటంటే యూనివర్స్ లో ఏ ఎలక్ట్రాన్ ని తీసుకున్నా కూడా దానికి ఒకే మాస్, ఒకే ఛార్జ్ ఉంటుంది. అంటే ప్రతి ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఒకే వాల్యూతో ఉంటుంది అండ్ ప్రతి ఎలక్ట్రాన్ కూడా సేమ్ ఛార్జ్ తో ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుంది అని జాన్ వీలర్ కి అనుమానం వచ్చింది. ఎందుకంటే యూనివర్స్ లో ఎన్నో కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, ఎన్నో వింత ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ కూడా కొన్ని ఎక్కువ మాస్ తో, కొన్ని తక్కువ మాస్ తో ఉండొచ్చు కదా. అలా కాకుండా అన్నీ కూడా ఒకే మాస్ తో ఎందుకు ఉన్నాయి అనే డౌట్ వచ్చింది. అసలు ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా పుట్టాయి, వాటిని ఎవరు సృష్టించారు అనేది మనకు ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం. ఒకవేళ ఎలక్ట్రాన్స్ ని ఎవరైనా సృష్టించి ఉంటే వాటిని ఒకే వాల్యూతో ఎందుకు సృష్టించారు అని మనం తప్పకుండా క్వశ్చన్ చేసుకోవాలి. దానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉంటుందా, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా? ఒకవేళ ప్రత్యేక కారణం ఉంటే ఆ కారణం ఏమై ఉంటుంది అని కూడా మనం క్వశ్చన్ చేయాలి. అయితే ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ వేసుకొని అంతకన్నా సైంటిఫిక్ విధానాల తర్కంతో జాన్ వీలర్ ఎలక్ట్రాన్ గురించి ఒక హైపోథెసిస్ ని ఊహించాడు. దాన్ని అప్పటికే ఫేమస్ సైంటిస్ట్ అయిన రిచర్డ్ ఫైమెన్ అనే మరొక శాస్త్రవేత్తకి వెంటనే దాన్ని ఫోన్లో చెప్పేశాడు. నిజానికి రిచర్డ్ ఫైమెన్ జాన్ వీలర్ కి స్టూడెంట్. అయితే జాన్ వీలర్ కాల్ చేసి రిచర్డ్ తో అన్ని ఎలక్ట్రాన్స్ ఒకే మాస్, ఒకే ఛార్జ్ తో ఎందుకు ఉన్నాయో నాకు ఇప్పుడు తెలిసింది అని అన్నాడు. రిచర్డ్ దానికి సమాధానంగా ఎందుకు ఉన్నాయి అని అడిగాడు. అయితే జాన్ వీలర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మన యూనివర్స్ లో నిజానికి ఉన్నది ఒకే ఒక్క ఎలక్ట్రాన్. ఆ ఒక్క ఎలక్ట్రానే మనకు ఇన్ని వేల కోట్ల ఎలక్ట్రాన్స్ గా కనిపిస్తున్నాయి.
అంటే ఆ ఒక్క ఎలక్ట్రానే పదార్థంగా మారి ఈ యూనివర్స్ గా కనిపిస్తుంది అని అన్నాడు. అందుకే మనకు కనిపించే అన్ని ఎలక్ట్రాన్లు ఒకే మాస్ తో ఒకే చార్జ్ తో ఉన్నాయి అని అన్నాడు. అయితే ఒక్క ఎలక్ట్రానే మనకు ఇన్ని ఎలక్ట్రాన్స్ గా ఎలా కనపడగలదు అని రిచర్డ్ అడిగినప్పుడు దానికి సమాధానంగా నిజానికి మనం ఎలక్ట్రాన్ ని ఒక ఫిక్స్డ్ ప్లేస్ లో ఎప్పటికీ చూడలేం, అది ఇంపాసిబుల్ అని వార్నర్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ద్వారా నిరూపించాడు. అయితే యూనివర్స్ లో ఉన్న ఒక్క ఎలక్ట్రానే టైంలో ముందుకు వెనక్కి ప్రయాణిస్తూ కోటాను కోట్ల ఎలక్ట్రాన్స్ గా మనకు కనిపిస్తుంది. అయితే ఆ ఒక్క ఎలక్ట్రాన్ అనేది టైంలో వెనక్కి వెళ్ళినప్పుడు అది యాంటీ ఎలక్ట్రాన్ గా డిటెక్ట్ అవుతుంది. అదే ఎలక్ట్రాన్ టైం ట్రావెల్ చేసి ప్రెజెంట్ లోకి వచ్చినప్పుడు మళ్ళీ అది నార్మల్ ఎలక్ట్రాన్ గా మనకు కనిపిస్తుంది అని చెప్పాడు. సో ఇదంతా అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ ని చూద్దాం. ఎగ్జాంపుల్ కి మీ దగ్గర ఒక టైం మిషన్ ఉంది అనుకుందాం. దాంతో మీరు టైం ట్రావెల్ చేసి టైంలో ముందుకు వెనక్కి ప్రయాణించగలరు. అయితే మీకు సండే రోజు వర్క్ ఉండదు అని తెలుసు కాబట్టి మీరు సండే రోజుకి టైం ట్రావెల్ చేయాలి అనుకుంటారు. అలా మండే నుండి సండేకి టైం ట్రావెల్ చేసి వెళ్తారు. మళ్ళీ ట్యూస్డే వర్క్ నుంచి తప్పించుకోవడానికి సండేకి టైం ట్రావెల్ చేసి వెళ్తారు. అలా వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే కూడా టైం ట్రావెల్ చేసి సండేకి వెళ్తారు. సో ఫైనల్ గా సండే టైం లైన్ లోకి మనం వెళ్ళి చూస్తే మీలాంటి వాళ్ళు 7 కనిపిస్తారు. ఎందుకంటే మీరే టైం ట్రావెల్ చేసి ఒకే రోజులోకి 7 టైమ్స్ వెళ్తారు. సరిగ్గా ఇలాగే యూనివర్స్ లో ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ అనేది టైంలో ట్రావెల్ చేసి ఇన్ని కోట్ల ఎలక్ట్రాన్స్ గా పదార్థంగా మారి మనకు కనిపిస్తుంది. అయితే ఈ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఎలక్ట్రాన్ అనేది టైం ట్రావెల్ చేసిన ప్రతిసారి అది యాంటీ ఎలక్ట్రాన్ గా మారుతున్నప్పుడు మ్యాటర్ కి ఈక్వల్ గా యాంటీ మ్యాటర్ ని కూడా మనం కనుక్కొని తీరాలి. కానీ ఇప్పటి వరకు కేవలం చాలా తక్కువ మొత్తంలో మాత్రమే యాంటీ మ్యాటర్ ని కనుక్కుంటున్నాం. కాబట్టి మిగతా యాంటీ మ్యాటర్ ఎక్కడ ఉంది అనేది రివీల్ అవ్వాలి. అయితే ఈ థియరీ అనేది తప్పు అని చెప్పడానికి మిగతా సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఇది మనిషి కనిపెట్టిన సైన్స్ కి కూడా అందని విషయం అయి ఉంటుంది. ఒకవేళ ఈ సిద్ధాంతం అనేది నిరూపణ అయితే ఫిజికల్ యూనివర్స్ మొత్తం అబద్ధం అవుతుంది. కాబట్టి ఇది మనిషి అంత ఈజీగా జీర్ణించుకునే విషయం కాదు. కాకపోతే ఇలాంటి వాటికి పోలికలు కొన్ని హిందూ పురాణాల్లో చూడొచ్చు. హిందూ మతానికి పరాకాష్ఠ అయిన అద్వైత సిద్ధాంతం కానీ విష్ణు పురాణం కూడా ఇదే విషయాన్ని చెప్తుంది. అంటే విష్ణువే యూనివర్స్ మొత్తం వ్యాపించి యూనివర్స్ లాగా మనకు కనిపిస్తున్నాడు అని హైందవ గ్రంథాలు చెప్తున్నాయి. ఇదే కాదు, క్వాంటమ్ మెకానిక్స్ మొత్తం హిందూ ఫిలాసఫీని సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. వాటి గురించి హైపోథెటికల్ వీడియోస్ కావాలి అనుకునేవారు లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి సైంటిఫిక్ విషయాలన్నిటినీ చదవాలి అంటే అవన్నీ కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి. కానీ ఫస్ట్ టైం థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే సైంటిఫిక్ థియరీ గురించిన బుక్ని కుకు FM యాప్లో, అది కూడా మన తెలుగులో ఆడియో రూపంలో అందిస్తున్నారు. సో ఇలాంటి క్వాంటమ్ మెకానిక్స్ అండ్ క్లాసికల్ ఫిజిక్స్కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కోసం 399 రూపీస్ 1 year ప్లాన్ని ALK50 కోడ్తో కేవలం 199 రూపీస్కే పొందొచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.